హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 4th అక్టోబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. సో నిఫ్టీ మనం చూస్తే అండి, సో ఈ రేంజ్లో మనకి చాలా సేపు కన్సాలిడేట్ అయింది. సో చూస్తున్నారు కదండి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. 25,230 లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 25,020 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ 25,000 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 24,880 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 25,413 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 25,540 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకైతే సపోర్ట్ ఫామ్ అయిందండి. సో అక్కడే మనమైతే మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళామన్నమాట. ఓకేనా. సో 683 ఉండాల్సింది మళ్ళీ మనము 965 వరకు వెళ్ళాము. ఓకేనా. ఇక్కడే సపోర్ట్ ఫామ్ అయింది. సో ఈ సపోర్ట్ వచ్చేసి 51,700 రేంజ్ అండి. సో ఒకవేళ మళ్ళీ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 51,150 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 52,170 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 52,400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 52,565 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ అండి. సో ఫిన్ నిఫ్టీ చూస్తున్నాం కదా. సో మనకైతే ఈ రేంజ్లో చాలాసేపు కన్సాలిడేట్ అయింది కదా. సో ఇది అనమాట, ఇది రీసెంట్లో. సో ఇదే రేంజ్లో చాలాసేపు కన్సాలిడేట్ అయింది. సో ఈ రేంజ్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో 23,800 మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 23,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 23,320 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ హయ్యర్ సైడ్ వచ్చి మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 24,050 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ అది బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ మళ్ళీ మనము 24,175 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 24,293 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మిడ్ క్యాప్ అండి. సో మిడ్ క్యాప్కి వస్తే మన సపోర్ట్ అండి, ఇది మన సపోర్ట్ దగ్గర మనకి స్టార్స్ ఫామ్ అయ్యాయి 12,900 లెవెల్ అనమాట. ఓకేనా. సో ఈ రేంజ్లో మనకి సపోర్ట్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఉండే మళ్ళీ మనమైతే అప్ సైడ్ వెళ్ళాం, రైట్. ఒకవేళ మళ్ళీ సపోర్ట్ బ్రేక్ అయింది అంటే 12,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 13,060 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 13,200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే 13,300 చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50 అండి. సో నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే మనకైతే సపోర్ట్ లెవెల్లోనే సపోర్ట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ అయింది. అవునా. సో మన ఫస్ట్ సపోర్ట్ అంటే ఇది ఇమీడియట్ సపోర్ట్ అనమాట. ఓకేనా. 76,140 లెవెల్ అండి ఇమీడియట్ సపోర్ట్. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే మళ్ళీ వెంటనే మనకు సపోర్ట్ ఉంది 76,000 లెవెల్ అనమాట. ఓకేనా. ఒకవేళ 76,000 కిందికి నిఫ్టీ నెక్స్ట్ 50 వెళ్ళింది అనుకోండి నెక్స్ట్ మళ్ళీ మనకి 75,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన రెసిస్టెన్స్ అండి 76,558 దగ్గర మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ మళ్ళీ మనకి 76,850 మనకి ఇంకొక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే నేను ఈక్విలిబ్రియం లెవెల్ ఉంది కాబట్టి కింద చెప్తున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది బ్రేక్ అయిందంటే 77,000 రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి 77,500 లెవెల్ అనమాట. ఓకేనా. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50 అండ్ అలాగే మిడ్ క్యాప్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.